హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 'పుష్ప 2' అల్లు అర్జున్ టీమ్ నుంచి ఒక భారీ అప్డేట్ అయితే ఇచ్చారు. ఒక భారీ బ్రేకింగ్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. ఆ అనౌన్స్‌మెంట్ ఏంటంటే, సంక్రాంతి ముందు రోజు అంటే జనవరి 11థ్ తారీఖు అంటే భోగి రోజు 'పుష్ప 2లోని 20 మినిట్స్ కొన్ని సీన్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇది నిజంగా గేమ్ చేంజర్‌కి మాత్రం చాలా పెద్ద దెబ్బే అని తగులుతది. ఎందుకంటే ఆల్రెడీ 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయ్యి ఒక సంచలనం సృష్టిస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేసి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక రికార్డ్ బ్రేకింగ్ త్రూ అయితే క్రియేట్ చేస్తారని చెప్పి నాకనిపిస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే 'దంగల్' మూవీ రికార్డ్ అయితే ఉంది. ఆ 'దంగల్' మూవీ రికార్డ్ కొట్టాలని ఒకే ఒక్క ఎయిమ్ తోటి, ఒకే ఒక్క యాంబిషన్ తోటి ఇప్పుడైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. రిలీజ్ చేస్తున్నారు 'పుష్ప 2'ని. సో, ఏది ఏమైనా సరే అదును చూసి గురి చూసి కొట్టాడు నిజంగా అల్లు అర్జున్. గేమ్ చేంజర్ యొక్క కలెక్షన్స్ మీద ఫుల్లు ఫోకస్ పెట్టినట్టు నాకనిపిస్తుంది. గేమ్ చేంజర్‌ని దెబ్బతీయాలని కూడా అల్లు అర్జున్ 'పుష్ప 2' టీమ్ ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు కావాలని ఇలా చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. ఏది ఏమైనా సరే 'రామ్ చరణ్‌కి' మాత్రం ఇది నిజంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ. ఆల్రెడీ 'డాకు మహారాజు', 'సంక్రాంతికొస్తున్నాం'లని పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. దాంతో పాటు 'పుష్ప 2'ని కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ 3 సినిమాల్ని ఎదుర్కొని గేమ్ చేంజర్ నిలవగలదా? అనేదే బిగ్గెస్ట్ క్వెషన్, బిగ్గెస్ట్ పాయింట్ అనమాట. కాకపోతే చాలా కష్టం. ఎందుకంటే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే అందరికీ తెలుసు. ఎవరికీ చాలా మట్టుకు ఏంటంటే కొంతమందికి నచ్చలేదు. బట్ ఈ తరుణంలో మళ్ళీ 'పుష్ప 2' కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందంటే మాత్రం ఇంక గేమ్ చేంజర్ అయితే అసలు చిత్రపటంలో అయితే ఉండదు. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. మేబీ కొంతమంది ఏమంటున్నారంటే 'గేమ్ చేంజర్‌లో' 'రామ్ చరణ్' యాక్టింగ్ చాలా బావుంది. అతనికి అవార్డులు కూడా వస్తాయని చెప్పి కొంతమంది అంటున్నారు కాబట్టి మేబీ 'రామ్ చరణ్' యాక్టింగ్ మీద హోప్స్ ఉంటాయేమో గానీ 'గేమ్ చేంజర్' స్టోరీ మీదైతే ఎవరికీ ఎటువంటి హోప్స్ లేవు. ఈవెన్ 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి కూడా ఏంటంటే 'రామ్ చరణ్' మీదే హోప్స్ గానీ స్టోరీ మీద 'శంకర్' మీదైతే హోప్స్ అయితే లేవు. బట్ ఏది ఏమైనా సరే 'పుష్ప 2' మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయడం, గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం, ఒక సింహం రావడం, జింకలన్నీ పారిపోయినట్టుగా ఉంటాయిప్పుడు. ఎందుకంటే జనవరి 11థ్ 'పుష్ప 2' వచ్చిందంటే నిజంగా మళ్ళీ రికార్డులు తిరగరాస్తది. 'దంగల్‌నైతే' మాత్రం మొత్తం చింపేస్తది. దాని రికార్డ్స్ అన్ని చింపేస్తది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియాలోనే ద హైయెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉంది అంటే అది కేవలం 'దంగల్' మాత్రమే. ఇప్పుడు ఆ 'దంగల్' యొక్క రికార్డ్స్‌ని టార్గెట్ చేస్తూ, అలాగే గేమ్ చేంజర్‌ని కూడా టార్గెట్ చేస్తూ 'పుష్ప 2' అండ్ దేర్ టీమ్ ఇప్పుడైతే ఒక భారీ అనౌన్స్‌మెంట్ ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేశారు. లైక్ ఇలాగా మరొక 20 నిమిషాల సీన్‌లయితే యాడ్ చేయబోతున్నాం 'పుష్ప 2' సినిమాకి. ఇప్పటికే 3 గంటల 19 నిమిషాలున్న ఈ సినిమా ఇప్పుడు 20 సీన్‌లు యాడ్ చేయడంతో ఇప్పుడు 3 గంటల 35 నిమిషాల దాకా వెళ్ళిపోయింది. బట్ ఏది ఏమైనా సరే ఎందుకంటే 'పుష్ప 2' సినిమా చూసినోళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ చూస్తారంటే కేవలం ఆ 20 నిమిషాల సీన్ కోసం మళ్ళీ జనాలొస్తారు కాబట్టి, మళ్ళీ టికెట్స్ అనేది మొత్తం ఎప్పుడు పడితే అక్కడ అమ్ముడైపోతాయి. కన్ఫర్మ్‌గా మళ్ళీ ఈ 'పుష్ప 2' సినిమాకి మళ్ళీ హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టాల్సిన పరిస్థితొస్తుంది. కానీ మళ్ళీ ఈసారి ఏంటంటే ఆడియన్స్ ఈసారి మళ్ళీ తొక్కిసలాట జరగకుండా అయితే ఖచ్చితంగా భారీగా బందోబస్తు అయితే చేయాల్సుంటది. ఇది గాని జరిగితే మాత్రం 'పుష్ప 2' ఇంకా ఏకంగా ఇండియా మొత్తం ఏంటంటే ఫుల్ రికార్డ్స్ మీద రికార్డ్స్ తిరగరాసేస్తది. అది మాత్రం కన్ఫర్ము. అండ్ దీనికి తోడు ఏంటంటే సంక్రాంతికోసం 'డాకు మహారాజ్' కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఈ 'పుష్ప 2' రిలీజ్‌తో ఏంటంటే సంక్రాంతికొస్తాంకిని అలాగే 'డాకు మహారాజ్‌కి' ఎఫెక్ట్ పడతది. కానీ ఎఫెక్ట్ పడినా సరే అంతేం ఉండదు. ఎందుకంటే ఈ 2 సినిమాలకి ఏంటంటే ఉన్న పోటాపోటీ చాలా బావుంటది. అండ్ ట్రైలర్ కూడా చాలా బావుంది కాబట్టి కొంచెం తగ్గినా సరే ఆడేస్తది. కానీ ఎక్కడైనా సరే ప్రాబ్లమ్ ఉందంటే అది ఓన్లీ 'గేమ్ చేంజర్' సినిమా మాత్రమే. 'గేమ్ చేంజరు' జనవరి 10థ్ రిలీజ్ అవుతుంది. జనవరి 11థ్ 'పుష్ప 2' విత్ న్యూ సీన్స్‌తో రిలీజ్ అవుతుంది. సో, ఏది ఏమైనా సరే ఇది నిజంగా టఫెస్ట్ కాంపిటీషను. సో, ఈ కాంపిటీషన్‌ని 'గేమ్ చేంజర్‌ని' ఎదుర్కోగలదా అనేది మనకి చిన్న పాయింట్. సో, ఒకసారైతే దీని గురించి మనం చూడాలి ఏం జరుగుతదో. మరి ఐయామ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు 4 ఫిల్మ్స్ అది 'గేమ్ చేంజర్' అవ్వచ్చు, 'పుష్ప 2' అవ్వచ్చు అండ్ 'సంక్రాంతి కోసం' కావచ్చు, 'డాకు మహారాజు' అవ్వచ్చు. వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రావాలి, బాగా ఆడాలనే కోరుకుంటున్నాను. కానీ 'గేమ్ చేంజర్‌కి' మాత్రం చాలా పెద్ద దెబ్బ తీసాడు అల్లు అర్జును. నాకు తెలిసి ఇదేమైనా రివెంజా? లేకపోతే అదేదో న్యూ ఇయర్‌లో రిలీజ్ చేయొచ్చు కదా! క్రిస్మస్‌లో రిలీజ్ చేయొచ్చు కదా! ఓన్లీ సంక్రాంతియే ఎందుకు? ఎందుకంటే సంథింగ్ సంథింగ్ హే అని ఉంటారు కదా! సో, అందుకని చెప్పి ఇలా ఏదో జరుగుతుంది.
ఏది ఏమైనా అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్ అసలు మామూలుగా లేదు. సో చూద్దాం 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత 'దంగల్' మూవీ రికార్డ్స్ కొడతదో లేదో. సో అంతవరకు మీరు కూడా వెయిట్ చేయండి. జనవరి 10థ్ అయితే 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు టికెట్స్ బుక్ చేయకపోతే బుక్ చేసుకోండి. వెళ్ళండి సినిమాకి. అండ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ ఆల్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్స్. బాయ్.